1997లో రాబర్ట్ కియోసాకి ఒక బుక్ రాశాడు. ఆ బుక్ వచ్చిన అతి తక్కువ రోజుల్లోనే ఒక బెస్ట్ సెల్లింగ్ బుక్ అయిపోయింది. రాబర్ట్ కియోసాకి ఇద్దరు ఫాదర్స్, ఒకరేమో రియల్ ఫాదర్, ఇంకొకరు తన ఫ్రెండ్ వాళ్ళ మైక్ ఫాదర్. ఈ బుక్ లో తన రియల్ ఫాదర్ నేమో పూర్ డాడ్ అని పిలుస్తారు, తన ఫ్రెండ్ మైక్ వాళ్ళ ఫాదర్ ని రిచ్ డాడ్ అని పిలుస్తారు. తన రియల్ ఫాదర్ చాలా బాగా చదువుకున్నాడు, అతను కాలేజ్ లో ప్రొఫెసర్. కానీ తన పూర్తి జీవితంలో ఎప్పుడు చూసినా మనీ గురించి స్ట్రగుల్ అయ్యేవాడు. ఇదే రీజన్ వల్ల రాబర్ట్ అతన్ని పూర్ డాడ్ అని పిలుస్తాడు. ఇంకొకరు ఎవరైతే రిచ్ డాడ్ ఉన్నాడో తను ఎక్కువగా చదువుకోలే, అయినా కూడా అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్. అందుకే రాబర్ట్ అతన్ని రిచ్ డాడ్ అని పిలుస్తాడు. రాబర్ట్ కియోసాకి 9 years ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్లో ఉండే రిచ్ కిడ్స్ ని చూసి నేను కూడా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే కోరిక స్టార్ట్ అయింది. అదే కోరిక వల్ల రాబర్ట్ ఒక రోజు వాళ్ళ పూర్ డాడ్ తో ఇలా అడిగాడు, డాడీ మనం రిచ్ అవ్వాలంటే ఏం చేయాలి? అప్పుడు తన పూర్ డాడ్ నువ్వు బాగా చదువుకో అని చెప్పాడు. కానీ రాబర్ట్ కి ఆ విషయం నచ్చలేదు. నెక్స్ట్ డే రాబర్ట్ తన ఫ్రెండ్ మైక్ వాళ్ళ ఫాదర్ ని అదే క్వశ్చన్ అడిగాడు. ఇంకా ఆ రోజు నుంచి రాబర్ట్ కియోసాకి లైఫ్ లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని ఇంపార్టెన్స్ లెసన్స్ స్టార్ట్ అయ్యాయి. తన రిచ్ డాడ్ లైఫ్ లో డిఫరెంట్ స్టేజెస్ లో రిచ్ అవ్వడానికి అండ్ ఎప్పుడు రిచ్ గా ఉండడానికి కొన్ని ఇంపార్టెన్స్ లెసన్స్ చెప్పారు. అండ్ వాటితో పాటు ఈ బుక్ లో ఈ కొన్ని విషయాలు కూడా షేర్ చేశారు. లైక్ డబ్బుని ఎలా మెయింటైన్ చేయాలి, డబ్బే మన కోసం వర్క్ చేసేలా ఎలా చేయాలి, అండ్ ఎలాంటి తప్పులు చేయడం వల్ల పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళిగా మిగిలిపోతారు. ఇవే కాకుండా అతను ఏమంటారంటే అతి తక్కువ టైంలోనే రిచ్ అవ్వచ్చు. లెసన్ నెంబర్ 1, ద రిచ్ డు నాట్ వర్క్ ఫర్ మనీ. రిచ్ పీపుల్స్ ఎప్పుడు డబ్బు కోసం వర్క్ చేయరు. నార్మల్ పీపుల్స్ రిచ్ అవ్వడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కానీ రిచ్ డాడ్ చెప్పింది ఏంటి అంటే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ట్రాప్లో చిక్కుకున్నారని. దాన్నే ర్యాట్ రేస్ అని పిలుస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చదువుకోవడం, జాబ్ సంపాదించుకోవడం, పెళ్లి చేసుకోవడం అండ్ వాళ్ళకు జాబ్ వచ్చాక ప్రతి మంత్ ఎండ్ వచ్చేసరికి శాలరీ వస్తుందని వాళ్ళకి తెలుసు. ఇదే రీజన్ వల్ల వాళ్ళ లోన్ మీద పెద్ద ఇల్లు తీసుకుంటారు, కార్ తీసుకుంటారు, క్రెడిట్ కార్డుతో కాస్ట్లీ ఐటమ్స్ ఆర్డర్ ఇస్తూ ఒక ట్రాప్లో పడిపోతారు. తిరిగి ఆ ట్రాప్ల నుంచి బయటికి రావడం ఎవరికి అంత ఈజీ కాదు. ఎందుకంటే ఏమైతే మీరు లోన్లు తీసుకున్నారో ఆ లోన్స్ కట్టాలి అండ్ ఆ లోన్స్ కట్టడానికి మీరు చాలా ఇయర్స్ వరకు జాబ్ చేస్తూ ఉండాలి. అండ్ ఏమైతే మీ జాబ్ నుంచి మనీ వస్తుందో అందులో నుంచి మాక్సిమం అమౌంట్ మీ లోన్స్ కట్టడానికే వెళ్ళిపోతుంది. ఇదే విధంగా చాలా మంది జీవితం జస్ట్ లోన్స్ పే చేస్తూ జాబ్ చేస్తూ అయిపోతుంది. ఇప్పుడు వచ్చే క్వశ్చన్, డబ్బు కోసం వర్క్ చేయకపోతే దేనికోసం వర్క్ చేయాలి? రిచ్ పీపుల్స్ ఎప్పుడు డబ్బు కోసం వర్క్ చేయరు. వాళ్ళ డబ్బే వాళ్ళ కోసం వర్క్ చేసేలాంటి వేవ్ ని క్రియేట్ చేస్తారు. వాళ్ళు అసలు ఏం క్రియేట్ చేస్తారు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నెక్స్ట్ వచ్చే లెసన్ లో మీకే దొరుకుతుంది. లెసన్ నెంబర్ 2, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. మనం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి నేర్చుకోవడం ఎందుకు అంత అవసరం? ఈ లెసన్ లో డబ్బుని అర్థం చేసుకునే యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. మనకి స్కూల్ ఆర్ కాలేజ్ లో చాలా టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు ఎక్సెప్ట్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మనకంటూ ఒక సిస్టమ్ క్రియేట్ చేసి ఉంది. కష్టపడి చదువు, మంచి మార్క్స్ తెచ్చుకో, జాబ్ చేయు. అండ్ ఒక నిజం ఏంటి అంటే ఒక పర్సన్ చాలా కష్టపడి చదివి ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్ అయితే అవుతారు. కానీ వాళ్ళు కూడా ర్యాట్ రేస్ లో అదే ట్రాప్ లో పడిపోతారు. మనం ఫస్ట్ లెసన్ లో చెప్పినట్లు ర్యాట్ రేస్ నుంచి బయటపడడానికి రిచ్ డాడ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ గురించి చెప్పారు. ఏ థింగ్స్ అయితే మీ పాకెట్ లోకి మనీ వచ్చేలా చేస్తాయో అవి అసెట్స్ అండ్ ఏ థింగ్స్ అయితే మీ పాకెట్ లోంచి మనీ తీసుకుంటాయో అవి లయబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీ హౌస్ ఎవరికైనా రెంట్ ఇస్తే అది మనం అసెట్స్ అని అంటాం. ఎందుకంటే ఆ ఇల్లు నుంచి మీ పాకెట్ లోకి మనీ వచ్చేలా చేస్తుంది. అండ్ ఒకవేళ కొత్త బైక్ మీ లోన్ మీద తీసుకుంటే దాన్ని లయబిలిటీస్ అంటాం. ఎందుకంటే ఆ బైక్ లోన్ పే చేయడానికి మీ పాకెట్ నుంచి మీ మనీ బయటికి వచ్చేలా చేస్తుంది. అండ్ రిచ్ అవ్వడానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ అసెట్స్ ని పెంచాలి అండ్ లయబిలిటీస్ ని ఎంత వీలైతే అంత తగ్గించాలి. ఈ విషయాలు అన్ని ఏ స్కూల్లో నేర్పించరు. ఎందుకంటే అక్కడ మంచి జాబ్ కొట్టడానికి, మంచి కంపెనీలో సెలెక్ట్ అవ్వడానికి మాత్రమే నేర్పిస్తారు. ఇక్కడ ఎప్పుడు మన డబ్బుని ఎలా పెంచాలి అండ్ ఎలా సేవ్ చేయాలి అని నేర్పించారు. అందుకే మనం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి నేర్చుకోవడం చాలా ముఖ్యం. అది మన ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా అవసరం. లెసన్ నెంబర్ 3, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ప్రపంచంలో ఎవరికైనా తమ ఇష్టమైన జాబ్ దొరికితే ఇంకా దాన్ని వారు జీవితాంతం కంటిన్యూ చేస్తారు. కానీ రిచ్ డాడ్ ఏం చెప్పారంటే మీరు ఇష్టమైన పని చేస్తూ కూడా వేరే వర్క్ చేయవచ్చు. దానికి స్టార్టింగే పెద్ద లెవెల్లో ఏం చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ప్రతి పర్సన్ దగ్గర అంత మనీ ఉండదు. మీరు జాబ్ చేస్తూనే మీకు ఇష్టమైన పని స్టార్ట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్, మెక్డొనాల్డ్స్ యొక్క ఫౌండర్ రే క్రాఫ్ 1974లో ఒక యూనివర్సిటీలోని MBA స్టూడెంట్స్ కి లెక్చర్ ఇస్తూ వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగాడు, మీకు తెలుసా నేను ఏం బిజినెస్ చేస్తున్నా? అక్కడున్న స్టూడెంట్స్ అందరు నవ్వారు. అయినా మళ్ళీ అదే క్వశ్చన్ అడిగాడు. అప్పుడు ఒక స్టూడెంట్ పైకి లేచి ఆన్సర్ చేస్తూ, సార్ మెక్డొనాల్డ్స్ గురించి ఎవరికి తెలియదు, మీరు చేసేది ఫాస్ట్ ఫుడ్ బిజినెస్. ఆ
ఆన్సర్ విని రే క్రాక్స్ కి నవ్వొచ్చింది. మేము చేసేది ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ కాదు, మా ప్రొఫెషన్ ఫాస్ట్ ఫుడ్ అమ్మడం, కానీ మా అసలైన బిజినెస్ రియల్ ఎస్టేట్ అని చెప్పాడు. ఎలాగంటే కొన్ని ప్లేసెస్ లో ల్యాండ్స్ కొని ఫ్రాంచైజ్ ఏర్పాటు చేసి ఆ ఫ్రాంచైజ్ ని లీజ్ కి ఇస్తాం. ఇలా చేయడం వల్ల మాకు ఫ్రాంచైజ్ చేసిన అమ్మకాల్లో కొంత అమౌంట్ తో పాటు రెంట్ కూడా వచ్చేది అండ్ 80% ఆఫ్ అమౌంట్ రెంట్ నుంచే వచ్చేది. రిచ్ డాడ్ ఇలా చెప్పాడు. ఇలాగే చాలా మంది పీపుల్స్ బయట వేరే వాళ్ళ కోసం కష్టపడి వర్క్ చేస్తారు, కానీ వాళ్ళ కోసం వాళ్ళు చేయట్లే. అందుకే ప్రతి ఒక్కరు వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ పెట్టాలి అండ్ అటెన్షన్ ఇవ్వాలి. దానికి అర్థం మీ జాబ్ ని వదిలేయమని కాదు. అతను ఏం చెప్తున్నారంటే జాబ్ చేస్తూ దానితో పాటు మీ అసెట్స్ ని స్ట్రాంగ్ గా చేసుకోవాలి. మీ మీద మీరు ఫోకస్ పెట్టాలి. లెసన్ నెంబర్ 4, అడ్డంకులు అధిగమించడం. రాబర్ట్ కియోసాకి అతని బుక్ లో ఇది కూడా చెప్పారు. చాలా మందికి డబ్బు గురించి మంచి అవగాహన ఉంది, బట్ అయినా కూడా వాళ్ళకు వచ్చే కొన్ని అబ్స్టాకిల్స్ వల్ల అసెట్స్ ని పెద్దగా గ్రో చేసుకోలేరు. ఇక్కడ రాబర్ట్ కియోసాకి 5 అబ్స్టాకిల్స్ గురించి చెప్పారు. నెంబర్ 1, ఫియర్. ఈ ప్రపంచంలో ఏ పర్సన్ అయినా మనీ లాస్ అయితే బాధ అనిపిస్తుంది. డబ్బు పోతాయేమో భయం రిచ్ పీపుల్స్ కూడా చాలానే ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటి అంటే డబ్బు లాస్ అయ్యాక ఆ కండిషన్ ని మీరు ఎలా డీల్ చేస్తారు, ఆ ఫెయిల్యూర్ ని మీరు ఎలా తీసుకుంటారు అన్నది ఇంపార్టెంట్. ఇదే పూర్ అండ్ రిచ్ కి ఉన్న పెద్ద డిఫరెన్స్. మీరు ఆ ఫెయిల్యూర్ ని ఎలా ఎదుర్కొంటారు అన్నది మ్యాటర్. నెంబర్ 2, డౌట్. మనీని ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మన అందరికీ ఒక డౌట్ ఉంటుంది, అదే మనని ఆపేస్తుంటుంది. ప్రతి ఒక్కరి మైండ్ లో ఈ క్వశ్చన్ ఉంటుంది, ఒకవేళ నేను ఇన్వెస్ట్ చేశాక నా మనీ అంతా ఒకేసారి పోతే, నేను అనుకున్న ప్లాన్ కి రివర్స్ అయితే. ఇలాంటి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ తో మనం భయపడుతూ ఉంటాం అండ్ మనం ఏదైతే చేయాలో అది స్టార్ట్ కూడా చెయ్యం. దానివల్ల మన కళ్ళ ముందు నుంచే థౌజండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ పాస్ అవుతాయి. నెంబర్ 3, బద్ధకం. మనిషికి బిగ్గెస్ట్ ఎనిమీ లేజినెస్. ఇది మనని ఎప్పటికీ ముందుకు వెళ్ళనీయదు. రాబర్ట్ ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఎక్కువగా బిజీగా ఉన్నారో నిజానికి వాళ్ళే ఎక్కువగా లేజీగా ఉంటారు. జీవితంలో ప్రతి ఒక్కరు డబ్బు కోసం పనిచేసే వ్యక్తులు దీన్ని అర్థం చేసుకోలేరు. అదిగా ఏం చేసినా అది తప్పే. నెంబర్ 4, బ్యాడ్ హ్యాబిట్స్. ఇద్దరు వ్యక్తుల్ని కంపేర్ చేస్తే వాళ్ళ హ్యాబిట్స్ చాలా డిఫరెన్స్ గా ఉంటుంది అండ్ రాబర్ట్ ఇలా అంటారు, అతనికి మనీ రాగానే అన్నిటికంటే ఫస్ట్ తన మీద తను పే చేసుకుంటాడు. ఇది ఫాలో అవ్వడం వల్ల ఫైనాన్షియల్లీ ఎమోషనల్లీ ఇంకా ఎక్కువగా స్ట్రాంగ్ ఫీల్ అవుతారు. రాబర్ట్ కియోసాకి చెప్పింది ఏంటి అంటే ప్రతి నెల ఎప్పుడైతే మీకు మనీ వస్తుందో అన్నిటికంటే ఫస్ట్ మీ సేవింగ్స్ ని అండ్ ఇన్వెస్ట్మెంట్ మనీని సపరేట్ చేయాలి. దాని తర్వాత మిగిలిన మనీతో మీ బిల్స్ ని పే చేయాలి. ఒకవేళ రిచ్ అవ్వాలని కోరికుంటే ఈ హ్యాబిట్ ని ఫాలో అయి తీరాలి. ఈవెన్ మీకు తక్కువ మనీ వచ్చినా కూడా ఫస్ట్ మీకు మీరు పే చేసుకోండి, తర్వాత మీ బిల్స్ ని పే చేయండి. తర్వాత బిల్స్ ని పే చేయడానికి ఇంకొక వర్క్ చేయండి. దానివల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి. నెంబర్ 1, మీకు వచ్చే మనీ పెరుగుతుంది. నెంబర్ 2, మనీని ఎర్న్ చేసే ఆపర్చునిటీస్ మీ ముందుకు వస్తాయి. నెంబర్ 5, ఈగో. రిచ్ డాడ్ ఇది కూడా అంటారు. కొంతమందిలో చాలా ఈగో ఉంటుంది. వాళ్ళు ఇలా అంటారు, నాకు ఏదైతే నాలెడ్జ్ ఉందో దానివల్లే నేను మనీ ఎర్న్ చేస్తున్నా అండ్ నాకు తెలియని నేర్చుకోవడం వల్ల నేను నా మనీని లాస్ అవుతున్నా. సో వాళ్ళకు ఉన్న కొంచెం నాలెడ్జ్ తోనే నాకు అంతా తెలుసు అని కొత్తవి ఏం నేర్చుకోకుండా అదే నాలెడ్జ్ తో లైఫ్ లాంగ్ బతికేస్తారు. కానీ ఇదే ప్లేస్లో ఒకవేళ మీకు ఏమైనా తెలియకపోతే మీ ఈగోని పక్కకు పెట్టి వాటి గురించి నేర్చుకోండి. మీరు ఇది ఫాలో అయితే మీ లైఫ్లో వచ్చే లాసెస్ నుంచి సేఫ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ బుక్ చదవాలి. ఈ బుక్ చదివాక మీరు మనీ గురించి ఆలోచించే మీ మైండ్ సెట్ మారిపోతుంది. ఈ బుక్ ఆడియోలో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీకు రోజు కావాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.